హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు 16th ఆగస్టు శుక్రవారం మార్కెట్ తాలూకా విశేషాలండి. చూడండి, ప్రతి శుక్రవారం అయితే 1000 పాయింట్లు దాటి పాజిటివ్గా అంటే ప్లస్లో ఉండటం, లేదంటే నెగిటివ్లో ఉండటం. అసలు ఎప్పుడు ఏ వారంలో కూడా ఇంత వాలటాలిటీ అనేది అసలు ఉండటం లేదండి. ప్రతి శుక్రవారం మాత్రం అయితే అప్పర్లో లేకపోతే లోవర్లు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట పర్సంటేజ్ అనేది. ఈరోజు బీఎస్సీ సెన్సెక్స్ చూడండి 1330.96 పాయింట్లు పెరిగి 80,436.84 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 1.68%కి ఈక్వల్. ఇది ముఖ్యంగా ఈరోజు డిఐఐలు ఎక్కువగా పర్చేజ్ చేయటం ఈ మార్కెట్ పెరగడానికి ఒక ముఖ్య కారణం అయ్యి ఉండొచ్చండి. అదేవిధంగా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, అదేవిధంగా బ్యాంక్ సెక్టార్లు, ఐటీ సెక్టార్లు కలిపి అవి పెరగటం వల్ల ఈ సెన్సెక్స్ అనేది బాగా పెరిగిందండి. వాటి వల్ల అవి లిఫ్ట్ చేయటం వల్ల ఈరోజు సెన్సెక్స్ అనేది బాగా పెరిగిందన్నమాట. అదేవిధంగా F&O స్టాక్స్ కూడా బాగా ఫోకస్లోకి రావటం, ఇవన్నీ అదేవిధంగా గ్లోబల్గా అమెరికా మార్కెట్లు కానీ, జపాన్ మార్కెట్లు కానీ, అన్ని చైనా మార్కెట్లు కానీ అన్ని ప్లస్లో ఉండటం వల్ల ఈరోజు బాగా మార్కెట్లు అనేవి పెరిగాయన్నమాట. నిఫ్టీ 50 చూద్దామండి. 397.40 పాయింట్లు పెరిగి 24,541.15 దగ్గర క్లోజ్ అయింది. ఇది 1.65%కి ఈక్వల్ అన్నమాట. ఇది మొత్తం మీద 50లో అడ్వాన్సెస్ అనేవి 47, డిక్లైన్స్ అనేవి 3. చూడండి ఎంత తేడా వచ్చిందో. ఇది మార్కెట్ పెరగడం అంటే ఈ విధంగా ఉండాలి. అడ్వాన్సెస్ అనేవి కొన్నిసార్లు చూడండి మార్కెట్ ప్లస్లో ఉంటుంది, కానీ అడ్వాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి, డిక్లైన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అది నిఫ్టీ 50లో. దానివల్లే మనకి సెన్సెక్స్ అనేది ఆ పాయింట్స్ అనేవి పెరగటం అనేది ఈ నిఫ్టీ 50 ద్వారా జరుగుతుంది. ఎక్కువ నిఫ్టీ 50 చూస్తాం కాబట్టి మన ఎన్ఎస్సిలోని ఎక్కువగా పట్టించుకునేది నిఫ్టీ 50 అన్నమాట. ఇప్పుడు దీని తాలూకా స్టాటిస్టిక్స్ చూద్దామండి. అడ్వాన్సెస్ అనేవి 1872, డిక్లైన్స్ 845, 52 వీక్ హై 95, 52 వీక్ లో 31, అప్పర్ సర్క్యూట్లు 112, లోవర్ సర్క్యూట్లు 76. ఇకపోతే గెయినర్స్కి వద్దాం. చూడండి, వాలా మొన్న లాస్ట్ టైం చెప్పాను, దానికి 150 వరకు టార్గెట్ ఇచ్చాము. చాలామంది ఏంటంటే ఈ ఆన్లైన్లో 140 వరకు ఇస్తున్నారు. అది ఇప్పుడు నేను చెప్పడం అనేది ఆ రోజు ట్రేడ్ అయినప్పుడు, లిస్ట్ అయిన రోజు ట్రేడ్ అయినప్పుడే నేను అది 90 దగ్గరకు వచ్చినప్పుడే 150 క్రాస్ అవుతుందని చెప్పాను. అది అప్పర్ సీల్ కూడా ఎక్కువ పడుతుందని చెప్తూనే ఉంటున్నాను. అది ఓలా ఎలక్ట్రిక్ అప్పుడే ఇది థర్డ్ టైం అండి. అంటే మీరు అందరూ లెక్క పెడుతున్నారో లేదో, నేను రోజువారీ లెక్క పెట్టుకుంటూనే ఉంటాను అన్నమాట. ఈ ఓలా ఎలక్ట్రికల్ అనేది 20% అప్పర్ సీల్ అండి ఈరోజు కూడా. అదేవిధంగా సుజలాన్ కోసం కూడా మనం చెప్పుకుంటూనే ఉంటున్నాం కదా, మళ్ళీ ఈరోజు అది 80 క్రాస్ అయిందండి, 80 టచ్ అయింది. మళ్ళీ క్లోజింగ్లో ఏదో 79 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇది ఇకపోతే గెయినర్స్లో విన్నీ 20%, ఓలా ఎలక్ట్రిక్ 20%, AGIIL 20%, సైన్ పోస్ట్ 20%, యూఫ్లెక్స్ 19.99%, మ్యాన్ క్రెడిట్ 18.52%, జిందాల్ పాలీ 17.75%, పసుప్టాక్ 16.04, సుప్రజిత్ 15.55, గ్రావిటా 13.42, KLL 12.92, అనంతరాజ్ 12.66. ముఖ్యంగా ఈ పాజిటివ్స్లో ఈరోజు ప్యాకేజింగ్ స్టాక్స్ అన్నీ కూడా 11% ర్యాలీ అయ్యాయండి. అందులో ఆల్రెడీ మనం యూఫ్లెక్స్ చెప్పుకున్నాం, ఇంకోటి పాలీఫ్లెక్స్ కూడా, అది కూడా ఈరోజు పాజిటివ్లోనే ఉందండి. అదేవిధంగా సేగల్ ఇండియా, అది భువనేశ్వర్ మెట్రో తాలూకా ప్రాజెక్టు సంపాదించడంతో ఈరోజు అది అప్పర్ సీల్లో ఉన్నదండి. అదేవిధంగా F&O స్టాక్స్ కూడా మంచి ఫోకస్లో ఉన్నాయండి ఈరోజు. తర్వాత ఈ డిఐఎల్ కూడా ఈ ఆగస్టులో మొత్తం మీద ఇప్పటికీ 31,450 కోట్లు పర్చేస్ చేశారండి. వాళ్ళ పెట్టుబడులు అనేవి 31,450 కోట్లు అన్నమాట. వాళ్ళు అంటే మన స్టాక్ మార్కెట్కి ఒక పునాదిలా తయారయ్యారన్నమాట ఇప్పుడు డిఐఎల్ అనేవాళ్ళు. అదేవిధంగా క్రెస్ట్ 12.49%, కైటెక్స్ 12.35%, పీజెల్ 12.35%, మ్యాకాబ్స్టెక్ 12.22%, అఫిల్ 11.73%, శైలి 11.52%, MIEL 11.39%, గ్యానకోస్ 10.97%, ఎస్టర్ 10.87%, ట్రామ్
TROM ట్రామ్ 10%, 45%, 10.45%, చేతన 10.27%. ఈరోజు గెయినర్స్ అనేవి ఈ 10% వరకు మనం చెప్పుకుందాం చాలు, ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోతున్నాయి టాప్ గెయినర్స్ అన్న, మరి ఆలకిస్తున్నారో లేదో తెలియటం లేదు. కాబట్టి ఈ 2 షీట్లతోనే ఆపుతున్నాను అనమాట టాప్ గెయినర్స్ అనేవి. అదేవిధంగా టాప్ లాసర్స్, లోవర్ సర్క్యూట్స్ చూద్దామండి. ఈ నిర్మాణ్ RE ఇది చాలా బాగా వోల్టాలిటీ అనేది, ఒడిదొడుకులు అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయండి. మొన్న బుధవారం నాడు ఇది 140 రేంజ్లో ఉంది, కానీ ఆ రోజే 171 టచ్ అయిందండి. హై 14వ తారీఖుని 171 టచ్ అయింది. అదే ఈరోజు 100 రూపాయలకి క్లోజ్ అయింది, కానీ 83 పాయింట్ సంథింగ్ అంటే 83 దగ్గర లో టచ్ అయిందండి. అది అంటే 83కి 171కి చూడండి ఒక్క రోజులో, అంటే బుధవారం ట్రేడింగు, శుక్రవారం ట్రేడింగు, ఈ ఒక్కరోజు 2 రోజుల ట్రేడింగ్లోనే 70, 80, 90 రూపాయల వరకు సుమారుగా వోల్టాలిటీ జరిగిందండి. అప్ అండ్ డౌన్లు జరిగాయన్నమాట. KTL 19.96%. నిర్మాణం చెప్పలేనట్టుంది, అది 100 దగ్గర క్లోజ్ అయిందని చెప్పాను, కానీ 28.65% అండి డౌన్ అయింది ఈరోజు. హింద్ జింక్ 9.4%, ఇన్స్విఫ్ట్ ల్యాబ్ 8.12%, KDDL 8.07%, ఫెలిక్స్ 7.77%, SCML 7.5%, సిజిండ్ 7.4%, సెక్యూర్ క్లౌడ్ 7.35%, అవరోయిండ్ 7.11%, లోకేష్ మెషిన్ 6.18%. ఇది కూడా మీరు కొనుక్కునే షేర్ ఇప్పుడు బాగా తక్కువలో దొరుకుతుంది లోకేష్ మెషిన్స్. DB స్టాక్ బ్రో 5.91%, UCL 5.75%, బీమెట్రిక్స్ 5.67%, ఇండోతాయి 5.51%, SRPL 5.45%, అర్మాన్ ఫైన్ 5.43%, IRM ఎనర్జీ 5.35%, టార్సన్స్ 5.2%, బండారి 5.2%, BCL ఇండ్ 5.18%, ఇన్ఫోమీడియా 5.07%, గ్జల్ప్మార్క్ 5.07%, గ్యాటెక్ 5.04%, సెక్యూర్ క్రెడ్ 5.03%. ఇవి ఈరోజు లాసెస్ అనేవండి. తర్వాత నెక్స్ట్ వీక్ మార్కెట్లు అన్నీ కూడా పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే 5 రోజుల్లో 3 రోజులు పాజిటివ్ అయితే 2 రోజులైనా నెగిటివ్ అవ్వచ్చు, కానీ 3 రోజులు పాజిటివ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఈ వారం మనం అనుకున్నట్టే నెగిటివ్లు 2, పాజిటివ్లు 2, కానీ నెగిటివ్ ఎక్కువైంది బాగా. షేర్స్ అన్నీ కూడా బాగా డౌన్ అయ్యాయండి. ఇది ఈరోజు మార్కెట్ విశేషాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.